నగర్లోని లక్ష్మీ అకాడమీ పవర్డ్ బై అప్టెక్లో మిస్ యూనివర్స్ తెలంగాణ 2026 విజేత హాసిత నారాయణ భట్ట ప్రత్యేక మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 100 మందికి పైగా విద్యార్థులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ఆత్మవిశ్వాసం, నిరంతర కృషి, క్రమశిక్షణే విజయానికి మార్గాలని పేర్కొన్నారు. విద్యార్థులలో స్ఫూర్తిని నింపిన ఈ కార్యక్రమం వారిని భవిష్యత్తులో అందాల రంగంలో నిపుణులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్వహించబడి But to Lakme Academy, Dilshuk Nagar. We are privileged to have your presence at Lakme Academy, Dilshuk Nagar. Okay, I'm proudly announcing this is our 10th anniversary. We are celebrating Lakme Academy at Lakme Academy, Dilshuk Nagar, and we have got 200 plus students currently who are getting trained under experienced trainers for the courses of makeup, beauty, hair, and nail technician. And after completion of the courses, they are getting successfully placed in India and other countries like Dallas and overseas. Thanks for giving me this opportunity to talk to you and to have Harshita Narayan at Lakme Academy, Dilshuk Nagar. Thank you. Hello everybody, I am Harsita Narayan Bhatta, Miss Universe Telangana 2026. And I'm very glad to be invited here at Lakme Academy, Dilshuk Nagar for their 10th anniversary. It's a privilege to be here. The best part of my day today was being welcomed by so many beautiful girls who are being trained in so many different skills like nails, hair, beauty. All these girls have such bright futures here because of the training and the grooming provided by Lakme Academy. Dilshuk Nagar being India's biggest branch, I am so happy that we have it here in Hyderabad and I am getting a chance to visit it here. Thank you so much for inviting me, everybody. హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం లాక్మీ అకాడమీ దిల్షుక్ నగర్ హైదరాబాద్లో ఉన్నాము. ఇది 10th యానివర్సరీ జరిపిస్తున్నారు లాక్మీ అకాడమీ వాళ్ళు. అందుకోసం ఈరోజు మిస్ యూనివర్స్ తెలంగాణ హర్షిత నారాయణ భట్టి గారు వచ్చారు. వెరీ ప్రౌడ్ షీ హెస్ కమ్ హియర్ అండ్ టేకెన్ అర్ టైమ్ అండ్ తను ఫేమస్ అయ్యారు. ఈ మధ్య తెలుసు కదా అందరికీ, తను మిస్ యూనివర్స్ తెలంగాణ అయ్యారు. మాకు ఇక్కడ రావడం చాలా బాగుంది. మా స్టూడెంట్స్ అందరినీ కలిశారు, అందరికీ మంచి మంచి టిప్స్ చెప్పారు. తను ఎలా ఉండాలి, మోడలింగ్ ఎలాంటి కోర్సెస్ ఉండాలి, ఎలా కెరియర్ గ్రూమ్ అవ్వాలి, ఇలాంటి పిల్లలు కూడా చెప్పారు. మేము చాలా బాగుంది. ఇది ట్రైనింగ్ ఈ సెంటర్ స్టార్ట్ అయ్యి 10 ఏళ్ళు అవుతుంది. మోర్ దెన్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి ఇక్కడ నుంచి జాబ్స్ వచ్చాయి. ఇక్కడ నుంచి చదువుకున్న పిల్లలు చాలా మంది వాళ్ళ సొంత బిజినెస్ పెట్టారు, బ్యూటీ పార్లర్ పెట్టారు. చాలా మంది టీవీ సీరియల్స్లో పనిచేస్తున్నారు, షూటింగ్స్లో అండ్ మూవీస్లో పనిచేస్తున్నారు. పెద్ద పెద్ద ప్రొఫైల్స్, మ్యారేజ్ వెడ్డింగ్స్కి వాటికి పనిచేస్తారు. సో 99% ఇక్కడ చదువుకున్న వాళ్ళకి జాబ్ ప్లేస్మెంట్ కూడా వీళ్ళే హెల్ప్ చేస్తారు. సో దీనివల్ల ఏమైందంటే చాలా మటుకు మీరు చూస్తుంటారు మార్కెట్లో చాలా వందలు ఉన్నాయి చిన్న చిన్న ఇన్స్టిట్యూట్లు. లాక్మీకి ప్రత్యేకత ఏంటంటే ఇది నాట్ ఓన్లీ ఇండియా, ది వరల్డ్ ఫేమస్ బ్రాండ్ అనమాట. ఎప్పుడైతే ఇక్కడ మీరు బ్రాండ్ నేర్చుకున్నారో వాళ్ళ ప్రొఫెషనలిజం చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడు కూడా మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నప్పుడు ఫస్ట్ జాబ్ మంచిగా వస్తుంది. ఎందుకంటే ఆ ట్రైనింగ్ మీరు ఎందుకంటే చదివేటప్పుడు అనుకుంటారు నేను ఒక మంచి కాలేజ్లో చదవాలా, మంచి యూనివర్సిటీ చదువుకోను. మంచి యూనివర్సిటీ చదివితే మంచి జాబ్ వస్తుంది. అలాగనే మంచి ట్రైనింగ్ సెంటర్లో చదివితే మంచి జాబ్ వస్తుంది. మీరు చిన్న చిన్న ట్రైనింగ్ సెంటర్లో చదివినప్పుడు ఏమవుతుంటే మీకు చిన్న చిన్న జాబ్స్ వస్తాయి. సో కొంచెం ఎఫర్ట్ అయినా, టైం పట్టినా ప్రాపర్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఇస్తుంది లాక్మీ అకాడమీ. అందుకోసం ఇలా సక్సెస్ రేట్ చాలా బాగుంది. ఎప్పుడు వచ్చినా కూడా 99% పిల్లలకి వీళ్ళకి జాబ్స్ వస్తున్నాయి. చాలా బాగుంది. లాస్ట్ 10 yearsలో చాలా సక్సెస్ఫుల్ అయ్యారు. అండ్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లాక్మీ అకాడమీ ఇది. సో చాలా సంతోషంగా ఉంది పిల్లలందరినీ చూస్తుంటే. అండ్ దిల్షుక్ నగర్లో ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ పెట్టి చాలా మంది వస్తున్నారు, ఇక్కడికి ఇంకా వస్తున్నారు. ఈరోజు ఈ ఓపెనింగ్ 10th సెలబ్రేషన్ చేసినందుకు అండ్ హర్షిత గారిని వచ్చినందుకు, ప్రత్యేకంగా వచ్చినందుకు మేము చాలా ధన్యవాదాలు తనకి. తను చాలా సింపుల్గా చాలా మంచి పర్సన్ అండ్ వెరీ ఫ్రెండ్లీ పర్సన్. అందరికీ మంచి టిప్స్, టెక్నిక్స్ ఇస్తుంది. తన కెరియర్, తన భవిష్యత్తు చాలా బాగుందని మేము అందరినీ సపోర్ట్ చేస్తాం. మేమందరం కూడా తనకి పెద్ద ఫ్యాన్స్. మేము ఇప్పుడు థ్యాంక్స్ అండి.